200 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంబంధించిన హైటెక్ ఇంజన్ సమస్యల కారణంగా నిలిచిపోయింది. మొత్తం కంపెనీ ఆర్థిక పరిస్థితులు మరియు భవిష్యత్తు ఈ ఇంజన్ పైనే ఆధారపడి ఉన్నాయి. భారతదేశం మరియు విదేశాల నుండి ప్రముఖ ఇంజనీర్లు ఇంజన్తో ప్రయోగాలు చేశారు. కానీ ఎవరూ ప్రధాన సమస్యను అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు కంపెనీకి చెందిన ఒక యువ పారిశుధ్య కార్మికుడు దాన్ని సరిదిద్దటానికి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అందరి దృష్టి ఈ యువకుడిపై కేంద్రీకృతమైంది. అక్కడ ఉన్న సీనియర్ ఇంజనీర్లు అతన్ని అవమానించటం మరియు ఎగతాళి చేయటం ప్రారంభించారు. కాని ఈ కార్మికుడు తర్వాత ఏం చేశాడో అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. ఈ పారిశుధ్య కార్మికుడి నిజమైన గుర్తింపు ఏంటి? ఏ బలవంతం అతన్ని పారిశుధ్య కార్మికుడిగా మార్చింది? వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము ఈ కథ ప్రారంభించడానికి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. బెంగళూరు రింగ్ రోడ్ సమీపంలో ఉన్న భారీ విలాసవంతమైన టెక్ జోన్ ఆటోమొబైల్ కంపెనీలో ఈ కథ ప్రారంభమవుతుంది. ఇది వారి ప్రధాన కార్యాలయం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈ కంపెనీలో మంచి ఉద్యోగం పొందాలని కలలు కంటారు. ఈ కంపెనీ వర్తమానం మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. వీటిలో హైటెక్ ట్రాన్స్పోర్ట్ ట్రక్ ఇంజన్లు, బస్ ఇంజన్లు, షిప్ పరికరాలు మరియు రక్షణ వ్యవస్థలకు అత్యంత సురక్షితమైన మరియు అనుకూలమైన యంత్రాలు ఉన్నాయి. అయితే కంపెనీ లోపల వాతావరణం బాగాలేదు. అక్కడ సీఈఓ ప్రియా శర్మ. ఆమె వయసు దాదాపు 35 సంవత్సరాలు. ఆమె ప్రవర్తన చాలా కఠినంగా ఉండేది. ఆమె ప్రవర్తనలో వ్యంగ్యం మరియు ధిక్కారం దాగి ఉండేవి. ఆమె ఎల్లప్పుడూ చక్కగా దుస్తులు ధరించేది. బయటి వ్యక్తులు ఆమెను చాలా తెలివైన వారని భావించేవారు. కాని ఆమె కార్యాలయంలోని వారికి ఆమె గురించి భిన్నమైన అభిప్రాయం ఉంది. కంపెనీ యొక్క అత్యంత విలువైన ప్రాజెక్ట్, వారి బ్రాండ్ న్యూ గైడెడ్ ఇంజన్ గత 6 వారాలుగా పనిచేయటం లేదు. మరియు ఈ ఇంజన్ దాని అత్యంత కీలకమైన భాగం. ఈ ప్రాజెక్ట్ 3 సంవత్సరాల కృషి మరియు సుమారు 200 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తయింది. కానీ 70 కోట్ల రూపాయల ఇంజన్ 14 నిమిషాల 36 సెకండ్ల పాటు నడుస్తుంది. తర్వాత వేడెక్కి ఆగిపోతుంది. ప్రతిసారి అదే లోపం కనిపించింది. హార్మోనిక్ డిస్ట్రప్షన్ డిటెక్టెడ్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కి కనెక్ట్ చేయబడినప్పుడు ఇంజన్ ఎరుపు ఎర్రర్ చిహ్నాన్ని ప్రదర్శించింది. ఈ ఇంజన్ ఏఐ మోడల్ పై ఆధారపడింది. డ్రైవర్ లేకుండా వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సురక్షితంగా రవాణా చేయగల రవాణా ట్రక్కు కోసం దీన్ని రూపొందించారు. ఇది 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. కానీ ఇంజన్ ని పరీక్షించడంలో అన్ని పనులు నిలిచిపోయాయి. 3 వేర్వేరు బృందాలకు చెందిన అగ్ర ఇంజనీర్లు విరమించుకున్నారు. ఈ ఇంజనీర్లు హార్వర్డ్ మరియు స్టాన్ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. వారికి ఇంజన్ డిజైన్ గురించి అపారమైన జ్ఞానం ఉంది. కానీ వారి జ్ఞానం కూడా ఈ ఇంజన్ కి ఉపయోగపడలేదు. ఉన్నత డిగ్రీలు ఉన్నవారు కూడా ఈ ఇంజన్ కి వ్యతిరేకంగా విఫలమవుతున్నారు. వారు కూడా నిజమైన సమస్యను అర్థం చేసుకోలేకపోయారు. ఇంతలో ప్రియా శర్మ టెన్షన్ తో ప్రతిరోజు తిరుగుతుంది. ఈ ఇంజన్ ని త్వరగా మరమ్మత్తు చేయకపోతే కంపెనీ 500 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసి మార్కెట్ ఆధిపత్యాన్ని కోల్పోవచ్చు. ఇది కంపెనీ భవిష్యత్తును నిర్ణయించే భారీ ప్రాజెక్ట్. క్లీనర్ అయిన దీపక్ మౌర్య గత 4 సంవత్సరాలుగా కంపెనీలో అనేక ఒడిదొడుకులను చూశాడు. అతను క్లీనర్ గా తన పనిని చేశాడు. కానీ అతని కళ్ళు మరియు మనస్సు నిరంతరం టెక్నాలజీలో మునిగిపోయేవి. అతను గమనించిన ఏ పనైనా సరే వెంటనే గ్రహించగలడు. ఆఫీస్లోని తెల్లటి అంతస్తుల నుండి సమావేశ గదిలోని గాజు సామాన్ వరకు దీపక్ మౌర్య ప్రతి చోట ఉండేవాడు. అతను కంపెనీలో ప్రతి చోట ఉన్నట్లు కనిపించినప్పటికీ అతను ప్రతి ఉద్యోగికి కనిపించకుండానే ఉన్నాడు. అతను ఏదైనా సాంకేతిక జ్ఞానాన్ని పంచుకున్నప్పుడల్లా ఉద్యోగులు అతన్ని ఎగతాళి చేసేవారు, తిట్టేవారు మరియు అతన్ని వెళ్లగొట్టేవారు. ఎవరూ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీపక్ ఒక చిన్న కళాశాల నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పొందాడు. అతను పెద్ద కలలతో సంపాదించిన డిగ్రీ. కానీ జీవితంలో పరిస్థితులు అతన్ని పారిశుధ్య కార్మికుడిగా మార్చాయి. అతని తల్లికి మొదటి దశ క్యాన్సర్ ఉంది. చికిత్సకు చాలా ఖర్చవుతుంది. అతను గొప్ప ఇంజనీర్ కావాలని కలలు కన్నట్లయితే అతని తల్లి చికిత్స ఆగిపోయేది. అతను తన సొంత కలను కాదనుకొని తన తల్లి చికిత్సను ఎంచుకున్నాడు మరియు దానికోసం డబ్బును సేకరించడానికి అతను ఏ ఉద్యోగం చేయటానికైనా సరే సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ కంపెనీ కంటే మెరుగైన ప్రదేశం మరొకటి లేదు. అక్కడ అతను కొత్తగా ఏదైనా నేర్చుకోగలడు. అందుకే అతను ఈ కంపెనీలో పారిశుధ్య కార్మికుడిగా మారాలని ఎంచుకున్నాడు. దీపక్ రోజంతా ఆఫీస్లోనే గడిపేవాడు. కాని అతను ఎల్లప్పుడూ ఆ ఇంజన్ శబ్దాన్ని వినగలిగేవాడు. రాత్రిపూట అందరూ ఇంటికి వెళ్లగానే కాన్ఫరెన్స్ గదిని శుభ్రం చేస్తున్నప్పుడు అతను రహస్యంగా ఇంజన్ యొక్క బ్లూ ప్రింట్లను చదివేవాడు. ఇంజన్ను శుభ్రపరచడంపై కాకుండా దాని డిజైన్ పైనే అతడి దృష్టి కేంద్రీకృతమై ఉండేది. ఇంజన్ జర్మనీలోని ఒక చిన్న యూనిట్లో తయారు చేయబడిందని
కానీ దాని ఏఐ సాఫ్ట్వేర్ అమెరికాలో పెద్ద యూనిట్లలో సెట్ చేయబడిందని అతను గమనించాడు. చిన్న యూనిట్ ని మార్చడం మధ్య వ్యత్యాసం పెద్ద లోపానికి కారణమవుతుంది. దీపక్ జీవితం కష్టాలతో నిండిపోయింది. 9 సంవత్సరాల వయసులో దీపక్ తండ్రి మరణించాడు. అప్పట్నుంచి దీపక్ తన తల్లి మరియు తాత సంరక్షణలో పెరిగాడు. అతని తాత తన చదువు నుండి ఇంటి ఖర్చుల వరకు ప్రతిదీ చూసుకున్నాడు. అతని తాత పాత గ్యారేజీని కలిగి ఉన్నాడు. అలా దీపక్ తన చదువులో రాణించాడు మరియు తెలివైనవాడు. అతను తరచుగా స్కూల్ నుండి తన తాత గ్యారేజీకి వచ్చి అక్కడ పనిచేసేవాడు. తాతగారు ఆ ప్రాంతంలోని పెద్దవాళ్లు మరియు అత్యంత ప్రసిద్ధ మెకానిక్. ఆయన అనుభవం మరియు నైపుణ్యం ప్రశంసనీయం. ఇంజన్ సౌండ్ వినటం ద్వారా సమస్య ఏంటో చెప్పగలడు. దీపక్ కూడా తక్కువేమీ కాదు. తాతగారి నైపుణ్యాన్ని వారసత్వంగా పొందినట్లనిపించింది. తాతగారు వాహనాన్ని రిపేర్ చేస్తున్నప్పుడల్లా దాన్ని చాలా శ్రద్ధగా గమనించేవాడు. తాతగారు కూడా అతనికి వివరంగా వివరించేవారు. దీపక్ చిన్నవాడై ఉండొచ్చు, కాని ఆయనకు పని పట్ల ప్రేమ మరియు అంకిత భావాన్ని చూసి తాతగారు దీపక్కి మెకానిక్ పని యొక్క చిక్కులను కూడా నేర్పించేవారు. తాతగారు దీపక్ సున్నితమైన చేతిని నడుస్తున్న ఇంజన్పై ఉంచి, బిడ్డా, హృదయ స్పందనను అనుభవించు. ఇంజన్ యొక్క హృదయ స్పందనను వినటం చాలా అవసరం. యంత్రం యొక్క భాషను నువ్వు అర్థం చేసుకోవాలి. అది నీకు ఎప్పటికీ అబద్ధం చెప్పదు అని చెప్పేవారు. అంతేకాకుండా తాతగారు శబ్దం, కంపనాలు మరియు స్వల్ప వాసన ద్వారా సమస్యలను ఎలా గుర్తించాలో నేర్పించారు. బిడ్డా, జీవితంలో ఒక పని గురించి సరైన జ్ఞానం వచ్చే వరకు మాత్రమే కష్టంగా అనిపిస్తుంది. పూర్తి అంకిత భావంతో చదువుకుంటే ప్రపంచంలో ఏదైనా త్వరగా నేర్చుకోవచ్చు. పదే పదే సాధన మరియు కష్టపడి పనిచేయటం వల్ల మీ పనిలో మీరు ప్రావీణ్యం పొందుతారు. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది అని తాత అతడికి బోధించాడు. 16 సంవత్సరాల వయసులోనే దీపక్ చాలా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. అతను కళ్ళు మూసుకొని మొత్తం ఇంజన్ని నిర్మించగలడు. దీపక్ తాతగారి మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాని దీపక్ ఇప్పటికీ అతని చేతిల్లో ఆ జ్ఞానం మరియు నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మరియు అర్థం చేసుకోవాలనే అతని కోరిక అతన్ని ఈ కంపెనీకి తీసుకువచ్చింది. అది గురువారం. ఆ రోజు కంపెనీ విధి నిర్ణయించబడాలి. జర్మనీకి చెందిన ప్రధాన పెట్టుబడిదారుడు మిస్టర్ స్మిత్ మరియు అతని బృందం హాజరయ్యారు. వారి వద్ద సుమారు 800 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ప్రఖ్యాత ఇంజనీర్ లేఖ కూడా వారితో ఉన్నారు. ఆమె పదునైన కళ్ల నుండి ఎటువంటి తప్పు దాచబడలేదు. ప్రియా శర్మ సమక్షంలో భారీ ఒప్పందం ఆధారపడిన కొత్త ఇంజిన్ యొక్క చివరి పరీక్ష నిర్వహించబడుతోంది. కాని కొంత సమయం తర్వాత ఇంజిన్ పనిచేయటం ఆగిపోయింది. ఇంజిన్ నుండి వచ్చే పొగ అందరికీ ఆందోళన కలిగించే మేఘంగా మారింది. ప్రియా శర్మ వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 200 మంది ఉద్యోగులు హాల్లో గుమికూడారు. ప్రియా భయాందోళనతో కూడిన స్వరంతో, ఇంజిన్ పనిచేయటం లేదు, ఇప్పుడు ఖర్చులు తగ్గిస్తాం, అవసరం లేని వారిని వెంటనే కంపెనీ నుండి బహిష్కరిస్తారు అని చెప్పింది. దూరంలో నిలబడి ఉన్న దీపక్ చాలాసేపు ఇదంతా గమనిస్తున్నాడు. దీపక్ ధైర్యాన్ని కూడగట్టుకుని వారి దగ్గరికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించే విషయం చెప్పాడు. దీపక్ తన చెయ్యి పైకెత్తి, మేడం, లోపం సాఫ్ట్వేర్లో లేదు, ఇంజిన్ వైబ్రేషన్లను లేదా హార్మోనిక్ ఫ్రీక్వెన్సీని సెట్ చేయటంలో ఉందని నేననుకుంటున్నాను అన్నాడు. 200 మంది ముఖాలు ఒకేసారి దీపక్ వైపు తిరిగాయి. మిస్టర్ స్మిత్ మరియు లేఖ కూడా ఆశ్చర్యంతో ముందుకు వంగి ఉన్నారు. ప్రియా శర్మ కోపం ఆకాశాన్ని తాకింది. ఆమె అందరి ముందు దీపక్ ని ఎగతాళి చేస్తూ, ఏ చూడు, మా క్లీనింగ్ సిబ్బంది ఇంజనీరింగ్ పరిజ్ఞానం సంపాదించారు. ఉత్తమ ఇంజనీర్లు కూడా సరిచేయలేని యంత్రాన్ని నువ్వు సరిచేయబోతున్నావా అని అంది. కొంతమంది ఉద్యోగులు దీపక్ వైపు అసహ్యంగా చూశారు. మరికొందరు కూడా అతనికి అంతగా ఎలా తెలుసో ఆశ్చర్యపోయారు. మళ్లీ చిరాకు పడిన ప్రియా శర్మ, ఏ మూర్ఖుడా, ఈ ఇంజిన్ ఖరీదెంతో నీకు తెలుసా? ఇది సాధారణ కారు కాదు, లేదా మీరు రిపేర్ చేయగల గ్యారేజ్లో పడి ఉన్న పగిలిన ఇంజిన్ కాదు. దాని గురించి మీకేం తెలుసు? మీకు కావలసింది చెప్పండి అంది. దీపక్ మళ్లీ నమ్మకంగా, మేడం, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇంజిన్ యొక్క ప్రధాన సమస్యను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని అభ్యర్థించాడు. అక్కడ ఉన్న లేఖ దీపక్ ముఖంలో ఆత్మవిశ్వాసాన్ని చూసింది. అతను ఏదో చేయగలడని ఆమె భావించింది. అతనికి ఒక అవకాశం ఇవ్వాలి అంది. ఇంజనీర్ లేఖ, ఆగండి అని మిస్ ప్రియా అడ్డుకుంది. ఈ వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వాలని మేమనుకుంటున్నాం. బహుశా ఏదో ఒకటి పనిచేస్తాడు, మరియు అయినప్పటికీ మాకు వేరే మార్గం లేదు. ఇంజనీర్ల తర్వాత ఇంజనీర్లు తమ వంతు ప్రయత్నం చేశారు, కాని వారిలో ఎవరూ అసలు సమస్యను గుర్తించలేకపోయారు. కాబట్టి అతన్ని ఒకసారి ప్రయత్నించనిద్దాం అని అంటుంది. అప్పుడే జనం నుండి ఒక స్వరం ప్రతిధ్వనించింది. అవును, అతనికి ఒక అవకాశమిద్దాం. ప్రియా శర్మ ఒక షరతు పెట్టింది. సరే దీపక్, ఇది నీ సవాలు. నీకు సరిగ్గా 2 గంటల సమయం ఉంది.
అందరి ముందు ఈ 200 కోట్ల రూపాయల ఇంజన్ని మీరు సరిచేయండి. మీరు విజయం సాధిస్తే వెంటనే సీనియర్ ఇంజనీర్గా పదోన్నతి పొందుతావు. నువ్వు విఫలమైతే నీ ఉద్యోగం కోల్పోవటమే కాదు, నిన్ను ఈ భవనం నుండి శాశ్వతంగా గెంటివేస్తారు అని అంటుంది. ప్రియా తనలో తాను ఆలోచిస్తూ, ఈ క్లీనర్కేం తెలుసు, అతను పరిస్థితిని మరింత దిగజార్చుతాడు, రండి అని చెప్పింది. దీపక్ ముఖంలో భయం లేదు. ప్రియా ఆ పారిశుద్ధ్య కార్మికుడిపై చిరాకు పడింది మరియు ప్రపంచం ముందు అతన్ని ఎగతాళి చేసే అవకాశాన్ని చూసింది. ప్రియా వెంటనే తన బృందాన్ని మొత్తం ఈ సవాల్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయమని ఆదేశించింది. ఒక పేదవాడు తన సాధారణ ఆదాయం కంటే పెద్దదాన్ని తాకటానికి ప్రయత్నించినప్పుడు ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూడాలని ఆమె కోరుకుంది. దీపక్ మనసులో అతని తాత గొంతు మాత్రమే ప్రతిధ్వనించింది. దీపక్ ఇంజిన్ స్టార్ట్ చేయమని ఆదేశించాడు. ఇంజిన్ స్టార్ట్ అయింది. దీపక్ నిశ్శబ్దంగా నిలబడి ఇంజిన్ శబ్దాన్ని శ్రద్ధగా వింటున్నాడు. అందరి కళ్ళు దీపక్ వైపు నిలిచి అతను ఏం చేస్తాడు అని ఆలోచిస్తున్నారు. డాక్టర్ లేఖ దీపక్ దగ్గరికి వచ్చింది. ఆమె, దీపక్, నువ్వు నిజంగా ఇలా చేయాలనుకుంటున్నావా? నీ భవిష్యత్తంతా ప్రమాదంలో ఉంది అని హెచ్చరించింది. దీపక్ ఆమె వైపు చూసి, మేడం, నేను నా జీవితాంతం ఇంజిన్ల శబ్దాన్ని వింటూనే ఉన్నాను మరియు అనుభూతి చెందుతున్నాను. ఈ ఇంజిన్ దాంట్లో ఏం తప్పుందో మాకు చెబుతోంది. మనం దాన్ని సరిగ్గా వినలేకపోతున్నాం. డాక్టర్ లేఖ తల ఊపింది. ఆమె ముఖంలో ఇప్పుడు ప్రశాంతత కనిపించింది. మరెవరూ చేయలేనిది ఇతను చేయగలడు అనిపించింది. దీపక్ ఇంజిన్ వైపు కదిలాడు. దాని మెటల్ బాడీపై తన చేతులను ఉంచాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. మొదటి 30 సెకండ్ల పాటు అందరూ తాను నటిస్తున్నాడని అనుకున్నారు. కొంతమంది ఇంజనీర్లు కూడా నవ్వారు. కాని డాక్టర్ లేఖ దీపక్ ముఖం మారటాన్ని గమనించింది. ఇంజిన్ యొక్క హృదయ స్పందన అతనికి వినిపించింది. అది తనకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అప్పుడు దీపక్ తీవ్రమైన స్వరంతో మాట్లాడాడు. ఏఐ వ్యవస్థ బాగానే ఉంది, కాని అది ఉనికిలో లేని యాంత్రిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అతను మిస్టర్ స్మిత్ వైపు చూసి ఆసక్తిగా అడిగాడు, సార్, ఈ ఇంజిన్ జర్మనీలోని చిన్న యూనిట్లలో తయారు చేయబడిందా? మిస్టర్ స్మిత్ నిశ్శబ్దంగా తల ఊపి, అవును, కాని ఏఐ అమెరికాలో సెట్ చేయబడింది అని తక్కువ స్వరంతో అన్నాడు. దీపక్ వెంటనే ఇలా జవాబిచ్చాడు, అదే మొదటి సమస్య. జర్మన్ మరియు అమెరికన్ యూనిట్ల మధ్య చాలా స్వల్ప వ్యత్యాసం ఉంది. ఏఐ సాఫ్ట్వేర్ వేరే పల్స్ ని ఆశిస్తోంది, కాని ఇంజిన్ భాగాలు దాన్ని వినటం లేదు. ప్రతి నోట్ కొద్దిగా భిన్నమైన ట్యూన్ ప్లే చేస్తున్న పాటలాంటిది. ఇంజిన్ మళ్లీ ఆగిపోయింది. వెంటనే దీపక్ ఇంజిన్ ని రీస్టార్ట్ చేయండి మరియు ఈసారి క్రమంగా వేగాన్ని పెంచండి అన్నాడు. వేగం మరియు ధ్వని పెరుగుతున్న కొద్దీ దీపక్ మౌర్య సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. దీపక్ బిగ్గరగా అన్నాడు, 2800 ఆర్పిఎం వద్ద వినండి. వైబ్రేషన్లో లోపముంది. ఇంజిన్ భాగాలు బాగానే ఉన్నాయి, కానీ ఏఐ సెన్సార్లు తప్పు వైబ్రేషన్లను చదువుతున్నాయి. మీ ఇంజనీర్లు కంప్యూటర్లో లోపం కోసం చూస్తున్నారు. అయితే సమస్య ఇంజిన్ ట్యూనింగ్. దీంతో దీపక్ టేబుల్ వైపు కదిలాడు. అక్కడ ఇంజిన్ డిజైన్లోని ప్రతి భాగం ఎలా సెటప్ చేయబడిందో వివరించే పత్రాలు పడి ఉన్నాయి. దీపక్ ఇప్పటికే ఈ పత్రాలను చూశాడు, కాని ఇప్పుడు అతను కాగితాలను జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించాడు. సమస్యను అర్థం చేసుకోటానికి మరియు వివరించడానికి ప్రయత్నించాడు. దీపక్ అప్పటికే లోపాన్ని గుర్తించాడు. నమ్మకంగా దీపక్ వాటిని తీసుకుని, జర్మనీలో చిన్న భాగాల డిజైన్ పరిపూర్ణంగా ఉంది, కాని అమెరికన్ ఏఐ వ్యవస్థ కొంచెం వదులుగా ఉండే డిజైన్ ని ఆశించింది. ఇక్కడ మొత్తం ఇంజన్ను ఆపివేయటానికి కారణమయ్యే ఒక చిన్న లోపం ఉంది అన్నాడు. సీనియర్ ఇంజనీర్ విశాల్ రస్తోకి కూడా క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు దీన్ని చూశాడు మరియు విషయాలు నిజంగా ఇలాగే ఉన్నాయని గ్రహించాడు. అతని ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. దీపక్ చెప్పింది నిజమేనని అతను నెమ్మదిగా అంగీకరించాడు. మిస్టర్ స్మిత్ క్లుప్తంగా తనిఖీ చేసిన తర్వాత తల ఊపాడు. ఈయన క్లీనర్ కాదు, చాలా మంచి ఇంజనీర్. డాక్టర్ లేఖ దీపక్ ని ఆసక్తిగా అడిగింది. సరే, మీరు ప్రధాన సమస్యను గుర్తించారని నేను అంగీకరిస్తున్నాను, కానిప్పుడు మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారు అంది. దీపక్ కొద్దిగా నవ్వి, నిశ్చింతగా ఉండండి, ఈ సమస్యకు పరిష్కారం ఉంది మరియు ముఖ్యంగా దీనికి ఖరీదైన సాఫ్ట్వేర్ కానీ లేదా బాడీ పార్ట్స్ తిరిగి ఇన్స్టాల్ చేయటం అవసరం లేదు. ఖరీదైన ఖర్చు లేదు. దీపక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. దీపక్ వివిధ చిన్న మరియు ముఖ్యమైన ఉపకరణాలు మరియు యంత్ర శరీర భాగాలతో నిండిన అల్మారా వద్దకు వెళ్లాడు. అతను హాకీ స్టిక్ పరిమాణంలో ఉన్న ఒక చిన్న మెటల్ డిస్క్ ని తీసుకున్నాడు. దాన్ని అందరికీ చూపిస్తూ దీపక్ ఇలా అన్నాడు, ఇది హార్మోనిక్ డంపెనర్. ఇంజిన్ మరియు ఏఐ రెండు బాగానే ఉన్నాయి. వారికి ఒకరి భాషను ఒకరు వివరించడానికి ఎవరైనా అవసరం. ఈ చిన్న విషయం కంపన వ్యత్యాసాలను తగ్గిస్తుంది. రెండింటి మధ్య సమన్వయం మరియు సమతుల్యతను కాపాడుకోవటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అన్నాడు. ప్రియా శర్మ గర్వం పూర్తిగా చెదిరిపోయింది. ఆమె ఆశ్చర్యంగా,
ఈ ₹1000 మిషన్ పార్ట్ మన $1 మిలియన్ సమస్యను పరిష్కరిస్తుందని మీరు చెబుతున్నారు. మీకు పిచ్చేమైనా పట్టిందా? మీరు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు అంది. దీపక్ చల్లని ప్రశాంతమైన స్వరంతో అన్నాడు. ఉత్తమ పరిష్కారాలు ఎల్లప్పుడూ సరళమైనవే మేడం అన్నాడు. అప్పుడు దీపక్ ఇంజన్ భాగాల్లో ఒకదాన్ని తీసి దాని లోపల డంపెనర్ను ఇన్స్టాల్ చేయటం ప్రారంభించాడు. అతను ఆ పనిని చాలా కసితత్వంతో చేశాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అతని సామర్థ్యాన్ని ప్రశంసించారు. దీపక్ పరిపూర్ణ కసితత్వంతో 12 నిమిషాల్లో ఇంజన్లో డంపెనర్ను ఇన్స్టాల్ చేసి భాగాలను తిరిగి అమర్చాడు. అతని చేతులు తన తాత నేర్పించిన పాత కృషిని ప్రతిబింబించాయి. దీని తర్వాత దీపక్ కొన్ని సెకండ్ల పాటు ఇంజన్ ముందు నిలబడి కళ్ళు మూసుకుని తన తాతగారి ఆశీర్వాదం కోరుతున్నట్లుగా నిశ్శబ్దంగా ప్రార్థించాడు. కళ్ళు తెరిచి దీపక్ గంభీరమైన మరియు ప్రశాంతమైన స్వరంతో ఇంజన్ పరీక్షకు సిద్ధంగా ఉంది అని అన్నాడు. గడియారం 1:47 మాత్రమే చూపించింది. ఇంతలో దీపక్ చర్యలన్నింటినీ సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో అయినా, అక్కడ ఉన్న ఉద్యోగులు మరియు ఇంజనీర్లలో అయినా ఇంజన్ సరిగ్గా నడుస్తుందా అని అందరూ ఆసక్తిగా ఆ క్షణాన్ని చూశారు. డాక్టర్ లేఖ ఇంజన్ స్టార్ట్ చెయ్యి అన్నారు. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కీ తిప్పబడింది మరియు ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ధ్వనిలో తేడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ధ్వనిలో లోతైన మృదువైన కంపనం ఉంది. స్క్రీన్ ఎప్పటిలాగే ఎరుపు లేదా పసుపు రంగులో మెరుస్తూలేదు, కాని ఆకుపచ్చ రంగులో మాత్రమే మెరుస్తుంది. ఇంజన్ ఉష్ణోగ్రత పరిపూర్ణంగా ఉంది. డాక్టర్ లేఖా కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. నేను నా 40 సంవత్సరాల్లో ఇంత స్పష్టమైన రీడింగ్లను ఎప్పుడూ చూడలేదని చెప్పింది. 97.3% సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది అద్భుతం. నేను నమ్మలేకపోతున్నాను. ప్రియా ముఖం పాలిపోయింది. కాని ఆమె ఇంకా వదల్లేదు. ఆమె గొంతు మెలికలు తిరుగుతూ కఠినంగా మాట్లాడింది. ఇది బాగానే పనిచేస్తుంది, కాని అది ట్రక్కును నడపగలదా అంటూ ఆమె కింద ఆగి ఉన్న పెద్ద ట్రక్ను చూపించింది. దీపక్ తల ఊపి అవును మేడం, ఇంజన్ పవర్ ట్రక్ సిస్టమ్స్ కు బదిలీ చేయబడింది అన్నాడు. 6 వారాల్లో మొదటిసారిగా పెద్ద వాహనం స్టార్ట్ అయింది. ట్రక్కు పార్కింగ్ స్థలం నుండి బయటకు వచ్చింది. ఇంజన్ పవర్ మరియు ఏఐ యొక్క సంక్లిష్ట కమాండ్ సిస్టమ్ యొక్క సమన్వయం ప్రతి నియమాన్ని అనుసరిస్తూ ట్రక్కు సజావుగా నడిచేలా చేసింది. ట్రక్కు 37 నిమిషాల పాటు కొనసాగింది. మిస్టర్ స్మిత్ మరియు అతని సహచరులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ పనితీరు వారి మునుపటి ప్రణాళికలన్నింటినీ అధిగమించింది. డాక్టర్ లేఖ ఇంజన్ని ఆపివేయమని ఆదేశించినప్పుడు గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపశమనంతో నిట్టూర్చారు. 6 వారాల వైఫల్యం ఒక పెద్ద విజయంగా రూపాంతరం చెందింది. కేవలం 1:47 సమస్య పరిష్కరించబడింది మరియు అది ఒక క్లీనర్ ద్వారా. డాక్టర్ లేఖ ముందుకు వచ్చి దీపక్ ని హగ్ చేసుకుంది. మీ అవగాహన మరియు పరిష్కారం రెండూ అద్భుతంగా ఉన్నాయి. మీ తాత గర్వపడతారు అనగానే మిస్టర్ స్మిత్ వెంటనే మేము మా పెట్టుబడిని 20% పెంచుతున్నాం అని ప్రకటించాడు. కాని మాకు ఒక షరతు ఉంది. మిస్టర్ దీపక్ మౌర్య మా యూరోపియన్ ఇంజన్ బృందానికి నాయకత్వం వహిస్తారు. 20% ఎక్కువ డబ్బు కంపెనీకి గణనీయమైన మార్పును తెచ్చిపెట్టింది. ఆలస్యం చేయకుండా డాక్టర్ లేఖ వెంటనే దీపక్ ని డయాగ్నాస్టిక్ ఇంజనీర్ గా నియమించింది. అతని జీతం 3 రెట్లు పెరిగింది మరియు అతను కంపెనీ షేర్లను కూడా పొందాడు. విజయ ప్రకాశంతో పాటు దీపక్ కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. దీపక్ ఇకపై కనిపించే క్లీనింగ్ స్టాఫ్ కాదు, అతను కంపెనీలో అతి ముఖ్యమైన ఇంజనీర్ అయ్యాడు. ప్రియా శర్మ కిటికీ దగ్గర ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె లైవ్ స్ట్రీమ్ ఇంకా నడుస్తుంది. కాని ఇప్పుడు ప్రజలామెను చూసి చిరాకు పడుతున్నారు. ప్రజలు దీపక్ ను ప్రశంసిస్తూ ప్రియా అహంకారాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. 2 వారాల్లోనే ప్రతీదీ మారిపోయింది. బోర్డు ప్రియా నాయకత్వాన్ని ప్రశ్నించింది. ఆమె దీపక్ ని అవమానించిన పాత ఈమెయిల్స్ సాక్ష్యంగా మారాయి. ప్రియా శర్మను సీఈఓ పదవి నుండి తొలగించి కేవలం వ్యూహాత్మక సలహాదారుగా చేశారు. దీపక్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతనికి కొత్త కార్యాలయం, కొత్త కారు మరియు అన్నింటికంటే ముఖ్యంగా గౌరవం లభించింది. ప్రతి ఉద్యోగి వారి స్థానం ఎంత చిన్నదైనా జాగ్రత్తగా పరిశీలించబడాలని కంపెనీ ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. 6 నెలల తర్వాత దీపక్ జర్మన్ ఇంజనీర్లతో కలిసి పనిచేస్తున్నాడు. అతని తల్లి చికిత్స పూర్తయింది. అతని తాత ఫోటో మరియు అతని పాత డిప్లొమాలు ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నాయి. కాని ఇప్పుడు వాటితో పాటు కొత్త అవార్డులు కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనే తన తాత మరియు తల్లి బోధనలను దీపక్ గుర్తు చేసుకున్నాడు. అతను ప్రియతో మాట్లాడుతూ మీరు యంత్రం యొక్క హృదయ స్పందనను మాత్రమే వినటం నేర్చుకోవాలి, దాంతోపాటు ప్రజల మాట వినటం కూడా నేర్చుకోవాలి అని అన్నాడు. దాంతో ప్రియా నవ్వింది. కాబట్టి ఫ్రెండ్స్, నైపుణ్యం, అనుభవం మరియు మంచి మర్యాదలు మొండితనాన్ని మరియు అహంకారాన్ని ఎలా ఓడించాయో, అలాగే నిజమైన జ్ఞానం ఉన్నత స్థాయిలో కాదు, హృదయాన్ని మరియు మనసును అర్థం చేసుకోవటంలో ఉంది.
మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీరు మా వీడియోని ఏ నగరం నుండి చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.